మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో. గజ్జల ధ్వని గర్జించే తీరుగా పాలకాల స్వామి గాండ్రింపే తానుగా వేళ 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 గజ్జల ధ్వని గర్జించే తీరుగా పాలకాల స్వామి గాండ్రింపే తానుగా నూలు నూలు కోగు బలమేంటో చూపగా నారా లోకేశు నడిచి వచ్చ చూడరా. ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో మన 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 మంగళగిరిలో ముంగాలిపై ఇక్కడే ఉంటానని తన బ్రతుకంతా వేళ గజ్జల ధ్వని గర్జించే తీరుగా పాలకాల స్వామి గాండ్రింపే తానుగా వేళ వేళ మన ఇంటికి పెద్ద కొడుకుగా ఈ రోజున ఈ పండుగలో ప్రతి ఇంటికి ప్రతి ఆడపడుచుకి ప్రతి అమ్మకి చెల్లికి అక్కకి ఆయన మాట ఇచ్చిన ప్రకారం పట్టుబట్టలు పెట్టి పట్టాలు పంచడం కార్యక్రమంలో ఈ రోజున మన వద్దకు వచ్చినటువంటి మన యువనేత మన శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మీ అందరి తరఫున వారికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం ఏదైతే గత ప్రభుత్వంలో బుల్డోజర్లతో కూల్ చేసినటువంటి పరిస్థితిలో ఆయన మాట ఇచ్చిన ప్రకారం మీ అందరికీ పట్టుబట్టలు పెట్టి పట్టాలు ఇస్తాను, ఈ కూల్చే ప్రభుత్వాన్ని మనం పడగొడదాం అనే దీంతో ఆ రోజున ఆయన చెప్పిన ప్రకారం ఈ రోజున మనందరి ముందుకు వచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి నారా లోకేష్ గారికి మీ అందరి తరఫున ప్రత్యేక స్వాగతం పలుకుతూ అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలి. దాదాపు 1200 కోట్ల రూపాయలు విలువ గల ఆస్తి ఈ రోజున పేదలకు పంచడం అంటే ఇందాక నేను చెప్పినట్లు ఎక్కడ కూడా కులాలు మతాలు పార్టీలు చూడకుండా వాటి అతీతంగా ఈ రోజున మంగళగిరిలో పంచడం అంటే ఒక చరిత్ర. మంగళగిరి చరిత్రలో ఎన్నో దశాబ్దాల కళ ఈ రోజున గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ రోజున ఆయన సంకల్పంతో జరుగుతూ ఉంది. నిజంగా ఇది మన మంగళగిరి ప్రజల అదృష్టం. దీనికంటే దాదాపు గతంలో 3000 మంది, ఈ రోజు 3000 మంది, 6000 మంది ఇల్లు నిలబెడతామంటే నిజంగా అది ఆయన చిన్న వయసులోనే ఇంత పెద్ద కార్యక్రమం ఆయన మనసుకి కలిసి కార్యక్రమం చేయటం నిజంగా ఆయన మీ అందరి ఆశీస్సులు లోకేష్ గారికి ఉండాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దేనికంటే మంగళగిరి ఆయన మాట ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన అనుక్షణం కష్టపడుతుంది మనం చూస్తా ఉన్నాం. దీనికి అనుగుణంగానే ఎక్కడ కూడా మొదటి కేబినెట్ లోనే ఆయన దశాబ్దాల కల 100 పడకల ఆసుపత్రిని ఆయన నిర్మించే సంకల్పం తీసుకోవటం, అలాగే స్కూల్స్ అభివృద్ధి కానీ, అలాగే మంగళగిరి రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే ఆఖరికి పేదలకి ప్రతి ఇంటి కళ, పేదలకి ఇంటి కళ సాకారాన్ని ఈ రోజున నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి శ్రీ లోకేష్ గారు.
ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మా జనసేన పార్టీ తరఫున కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నామండి. ఇది మంచి ప్రభుత్వాన్ని అంటానికి ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నూలు పోగు బలమేంటో చూపగా నారా లోకేశు నడిచి వచ్చ చూడరా. ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట, తోడా పుట్టిన వాడయ్యాడంట. మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. భయ్ మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో. మన 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 మంగళగిరిలో ముంగారిపై దూకే పెప్పులి కదరో. అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడుర ప్రతిరణం. ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. సాయమని అనుకోడు, బాధ్యత తనదంటాడు. చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు. మంగళగిరికి మాట ఇచ్చినదంట. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఏమైంది? వదిలే వెంకట్రావు గారు, కంగారు ఎందుకు? మా వెంకట్రావు గారికి బాగా కంగారు ఎక్కువ. అబ్బా, మా అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు, 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా. అయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు.